విహారీ ఇంటికి ఆఫీస్ నుంచి ఒక అతను వస్తాడు. పద్మాక్షి వచ్చి ఎవరు అంటే హెచ్ఆర్ గారు ఈ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ని విహారీ గారికి సార్ గారికి ఇవ్వమని చెప్పారు మేడం అని అనగానే, ఇలా ఇవ్వు నేను ఇస్తాను విహారీకి అని పద్మాక్షి ఆ లెటర్ని తీసుకుంటుంది. అది తీసుకొని ఇలా ఓపెన్ చేసి చదువుతుంది. చదివితే అందులో లక్ష్మి పేరు కనిపిస్తుంది. అది చూసి చాలా కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ అక్కడికి వచ్చేస్తాడు. రాగానే విహారీ దగ్గరికి వెళ్ళి మొహం మీద ఆ పేపర్ని ఇలా కొట్టి ఇలా అంటుంది పద్మాక్షి, ఏంటి విహారీ ఇది నువ్వు చేస్తుందేంటి అని గట్టిగా అరవడంతో ఇక అప్పుడు విహారీ ఏమైందమ్మా అని చెప్పి పద్మాక్షి వాళ్ళ నాన్న అడుగుతాడు. ఎవరైతే ఈ ఇంటికి అడ్డం అనుకుంటున్నామో అసలు ఇంట్లోనే అడ్డం అనుకుంటున్న దాన్ని ఇప్పుడు ఆఫీస్లో కూడా తెచ్చి పెట్టుకున్నాడు. ఏంటి విహారీ ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇంట్లోనే అది వద్దు అనుకుంటూ ఉంటే ఆఫీస్లో కూడా నెత్తిన పెట్టుకొని ఊరేగుతావా అని పద్మాక్షి సీరియస్గా అంటుంది. అప్పుడే విహారీ అలా చూస్తూ, అది కాదత్తయ్య, నేను లక్ష్మికి ఊరికే జాబ్ ఇవ్వట్లేదు. లక్ష్మికి అందులో తగ్గ క్వాలిటీస్ అన్నీ లక్ష్మికి ఉన్నాయి, అందుకని ఆ జాబ్ని ఆఫర్ చేశాను అని అంటూ విహారీ అంటాడు. అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక విహారీ ఆ లెటర్ తీసుకొని లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఇంకా చూడు లక్ష్మి, ఈ జాబ్ నీకు అన్ని విధాలుగా నువ్వు తగిన దానివనే నీకు ఇస్తున్నాను. ఇక్కడ ఎవరు ఏమనుకున్నా సరే నాకు అనవసరం. నేను లక్ష్మికి జాబ్ ఇవ్వాలి అనుకుంటున్నాను, ఇచ్చేస్తాను అనేసి లక్ష్మికి లెటర్ ఇస్తూ, ఇదిగో లక్ష్మి నీ అపాయింట్మెంట్ లెటర్, నువ్వు ఈ రోజు నుంచి ఎప్పుడైనా జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని విహారీ అంటాడు. లక్ష్మి అందరి వైపు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పద్మాక్షి సహస్ర సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక విహారీ, తీసుకో లక్ష్మి నీ లెటర్ అని అంటూ చెప్తూ ఉంటే లక్ష్మి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.